ఫ్రంట్ పార్ట్ డాట్స్ కరెక్ట్గా రావాలంటే ఈ మెథడ్ ఫాలో అవ్వండి. కూడా నీట్ గా మనకు పట్టుకుంటుంది. ఒకవేళ మనం లైనింగ్ కు మాత్రమే వేసామనుకోండి, పైన క్లాత్ బొంగ వచ్చేస్తుంది, చాలా ముడతలు వచ్చేస్తాయి. అందుకే ఎప్పుడు కానీ మనము ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. మనకు నీట్ గా పైన రెండు క్లాతులు పట్టుకుంటాయి అన్నమాట. ఓకే, కచ్చక దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకొని కార్నర్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకొని, మనకు డాట్ అనేది షార్ప్ గా కావాలంటేనేమో ఈ విధంగా వేసుకోవాలండి. చూడండి, ఒకవేళ మనకు షార్ప్ గా వద్దండి, కొంచెం ఇట్లా రౌండ్ గా రావాలి అనుకున్నప్పుడు చూడండి ఏ విధంగా వేసుకోవాలో. ఇదిగోండి, ఇలా ఉంటుంది కదా, ఇలా కొంచెం బెండ్ అయినట్టుగా వచ్చి ఇక్కడ ఒక 2 లైన్స్ ఇలా తీసుకోవాలి. చూడండి, నేను కుట్టిన దానికి వేసిన దానికి, మార్కింగ్ వేసిన దానికి కుట్టిన దానికి కొంచెం డిఫరెన్స్ ఉందా? అలా ఇప్పుడు ఎలా వస్తుందంటే షార్ప్ గా కాకుండా ఇలా కొంచెం ఇలా రౌండ్ గా తిరిగినట్టుగా వస్తుంది. ఇదిగోండి, ఇలా కుట్టినప్పుడు ఈ రౌండ్ ఇలా రావాలి. ఒకవేళ అలా రాకుండా కొంచెం ఇలా ఎగుడు దిగుడు వచ్చాయనుకోండి, అప్పుడు మనకు డాట్ పర్ఫెక్ట్ ప్లేస్ లో లేదు అని అర్థం. ఓకే, ఇప్పుడు ఈ డాట్ వేసేటప్పుడు ఒక చిన్న టిప్పు చూడండి. ఉక్సులు పట్టి కొందరికి ఏమవుతుందంటే, మనం ఎలా పెట్టుకుంటామంటే ఇలా పెట్టుకుంటాం, అవునా? అయితే ఉక్సులు పట్టి వేసేటప్పుడు ఏమవుతుంది, ఇక్కడ క్లాత్ తక్కువ అవుతుంది, ఇక్కడ క్లాత్ ఎక్కువ అవుతుంది, ఇక్కడ కుచ్చు పెట్టాల్సి వస్తుంది, అవునా? ఇంకా ఇట్లా కొంచెం ఇట్లా ఇట్లా షేప్ లాగా కూడా వస్తుంది. అలా కాకుండా ఉండాలంటే ఉక్సుల పట్టి మనం ఎక్కడికైతే వేస్తామో, అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఉక్సుల పట్టి ఉంటది కదా, ఇక్కడ వరకు కొంచెం స్ట్రైట్ గా కుట్టేసి ఇక్కడ నుండి కొంచెం తక్కువ తీసుకోవాలి. అలా తీసుకుంటే ఎక్కడి వరకు అయితే మనం ఉక్సుల పట్టి కుడతామో అక్కడి వరకు ఈక్వల్ గా ఉంటుంది, కాబట్టి మనకి వంపు ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ స్ట్రైట్ గా వస్తుంది, ఇలా కరెక్ట్ గా వస్తుంది. ఓకే, చూడండి, ఇలా ఇక్కడ మార్జింగ్ అనేది కొంచెం తక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మనకు చూపిస్తాను ఒక్క నిమిషం. ఇక్కడ మనం ఇలా కుచ్చు పెట్టకున్నా కానీ ప్రాబ్లం అయితే కాదు. ఎందుకు కాదంటే, మనం ఆల్రెడీ కుట్టేటప్పుడు కరెక్ట్ గా ఉక్సులు పట్టి ఎంత వరకు ఉంటుందో అంతవరకు నేనైతే స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకున్నాను, స్ట్రైట్ గా కుట్టుకున్నాను, కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఏం అనిపించదు, స్ట్రైట్ గానే వస్తుంది. ఒకవేళ మీకు ఉక్సులు పట్టి దానికంటే పొడవు వస్తుంది అనుకున్నప్పుడు చూడండి, ఇలా కొంచెం ఇలా ఒత్తి పట్టుకుంటూ ఇలా కుడితే కొంచెం ఉక్సులు పట్టి తగ్గిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు ఇది కూడా మనకు కరెక్ట్ గా ఇలా నీట్ గా వచ్చేస్తుంది. ఇక్కడ కూడా ఫోల్డింగ్ అనేది రాదు, ఇక్కడ కూడా ఫోల్డింగ్ ఏం రాదు, నీట్ గా వచ్చేస్తుంది. ఇప్పుడు చూపిస్తాను మీకు ఎంత కరెక్ట్ గా వస్తుందో. చూసారు కదా, చాలా కరెక్ట్ గా వచ్చింది. అండ్ ఈ రౌండ్ ప్లేస్ లోనే ఇలా కొంచెం మనం ఇలా అనుకుంటే ఇంకా అసలు ఎలాంటి తేడా లేకుండా రౌండ్ వచ్చేస్తుంది. ఇదిగోండి, ఇలా